ఎలినీ ప్రభావం అటు రైతాంగాన్నే కాదు త్రాగునీటికి కూడా సమస్యలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏదైతే వర్షాలు కురుస్తున్నట్లే పైన మేఘాలు మేఘావృతమైనప్పటికీ కూడా వర్షాలు కురవని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కడప జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో వరి పంట సాగు చేసేటువంటి పరిస్థితి. వరి పంట సాగు చేసేందుకు కూడా ఇప్పటికే నారుమళ్ళు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. అంటే వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేయలేనటువంటి పరిస్థితి ప్రధానంగా మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా బీడు భూములుగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఒక్క పంట అంటే కనీసం ఏదైతే నారుమళ్ళు వేసిన తర్వాత ఇప్పటికే దుక్కి ఆ తర్వాత ఇప్పటికే ఏదైతే వరి నాట్లు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఎక్కడే కానీ వరి నాట్లు కూడా వేయాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఈ ఎలినీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఒక రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా రండి, ఒక్క నిమిషం ఇక్కడ రండి. చెప్పండి పెద్దయినా, ఏంటి అసలు ఎందుకు ఇంకా వరి పంట సాగు చేయలేదు, ఏంటి పరిస్థితి? కేసీ కెనాల్కు నీళ్ళు వస్తే మేము పైరు పెట్టుకుంటాము. ఈ వర్షం రాలేని కారణముగా మేము పైర్లు ఇంకా పెట్టలేదు. అందరం రెడీగా దుక్కులు దున్ని రెడీగా పెట్టుకున్నాం. మరి వరి నాట్లు వేసినారు కదా, వరి నాట్లు వేసినారు కదా, వరి ఇప్పుడు ఇంకా అది వేసేదానికి టైం ఉండదు కాబట్టి ఇంకా మేము దాని దుక్కులు దున్నలేదు. అంటే వరి మొలకలు వేయలేదు, దానికి టైం ఉండదు. ఇది ఇప్పుడు వేస్తే మధ్యలో మాకు పండే టయానికి ఎక్కువ వర్షం వచ్చి అప్పుడు వరి అంతా పాడైపోతాయనే ఉద్దేశంతో అది కూడా ఒక అందుకు మంచిదే మాకు ఆలోచన చేసి మేము అట్లే పెట్టినాం. కేసీ కెనాల్కి ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు రెడీగా మేము దున్నేదానికి సేద్యానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ ఇన్ కేసు కేసీ కెనాల్కు నీళ్లు రాకపోతే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులునే అది ఇంకా బీడు ఏం లేము. జొన్న పైరు ఏదన్నా ఇట్లా వేసుకోవాల్సిందే, పశువులకు మేత వేసుకోవాల్సిందే. ఇంకా ఏం పండవు ఇక్కడ, అది తప్ప ఏం పండవు, వరి తప్ప. ఇంకా ఏదైనా మెట్ట పొలం అదే జొన్న గిన్న వేసుకోవాల్సిందే పశువుల కోసమే. అది కూడా అదైనా సరే పండుతుందంటారా? వర్షం వచ్చేనే దాని గురించి నీళ్ళు ఉంటేనే, లేకుంటే ఏం లేదు బీడే. సో మొత్తం మీద రైతు కూడా ఏం చెప్తున్నాడంటే వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వరి నాట్లు వేసుకున్నాం. అయితే వరి నాట్లు వేసుకున్నప్పుడు కూడా నాటడానికంటే వరి నాట్లు వేయడానికి కూడా ఆసక్తి చూపిన పరిస్థితి. అంటే ఒక రకంగా వర్షాలు కురుస్తాయో లేదో అన్నటువంటి భావనతో ఇక్కడ రైతులు కూడా పూర్తి స్థాయిలో పంటను సాగు చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రాప్ హాలిడే కూడా ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం జిల్లా వ్యాప్తంగా ఒకసారి ప్రాజెక్టుల పరిస్థితి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు ఏదైతే తగ్గుముఖము పట్టేటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం దాదాపు ప్రాజెక్టులలో నీటి మట్టం కూడా పూర్తి స్థాయిలో తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నటువంటి మైలవరం జలాశయం కావచ్చు, అదేవిధంగా గండికోట జలాశయం కావచ్చు, ఇతరత్ర జలాశయాల్లో కూడా అటు పూర్తి స్థాయిలో నీటి మట్టం తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత మేర ప్రాజెక్టులలో నీటి నిల్వ ఉన్న పరిస్థితి పైన కూడా మనం పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా ఎండిపోతున్నటువంటి దుస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. అయితే గండికోట జలాశయంలో రకంగా దాదాపు 26 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి, అంటే 26.68 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రస్తుతం నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం 16 నుంచి 17 టీఎంసీలకు తగ్గిన పరిస్థితి. అంటే బ్రహ్మసాగర్లో ఒక రకంగా 17.7 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా అక్కడ కూడా ప్రధానంగా 7 నుంచి 8 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తీసుకుంటే 10.229 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉంటే అక్కడ కూడా 2 నుంచి 3 టీఎంసీలు. అదేవిధంగా మైలవరం జలాశయం తీసుకుంటే మాత్రం 6.5 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 1.7 టీఎంసీల నీటి నిల్వ ఉన్న పరిస్థితి. పైడిపాలెం రిజర్వాయర్ తీసుకుంటే 6 టీఎంసీలు, 6 టీఎంసీలకు గాను 2 టీఎంసీలు మాత్రమే అక్కడ నీటి నిల్వ ఉన్న పరిస్థితి. ఇక వెలిగల్లు జలాశయం తీసుకుంటే 4.64 టీఎంసీల నీరు సామర్థ్యం ఉండగా అక్కడ కూడా దాదాపు 2 నుంచి 3 టీఎంసీల నీటికి పడిపోయినటువంటి పరిస్థితి. ఇక సర్వరాయ సాగర్ పరిస్థితి చూస్తే మాత్రం 3 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా కానీ అక్కడ కూడా అంటే 4 అంటే చాలా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రాజెక్టుల్లో కూడా ఎండిపోతున్నాయి, నీరు లేని పరిస్థితి కనిపిస్తుంది. SR
2 తీసుకుంటే 2.1 టీఎంసీ అయితే అక్కడ కూడా 0.9 టీఎంసీల నీళ్లు. వామికొండ రిజర్వాయర్ తీసుకుంటే 1.658 టీఎంసీల సామర్థ్యం ఉండాల్సి ఉండగా అంటే 0.5 టీఎంసీల నీటికి పడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు బుగ్గవంక 0.5 టీఎంసీలు ఉంటే గిన అక్కడ కూడా దాదాపు నీటి నిల్వ పూర్తిగా లేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రించా ప్రాజెక్ట్ తీసుకుంటే మాత్రం 0.327 నీటి సామర్థ్యం ఉండాల్సి ఉండగా అక్కడ కూడా 0కు చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా లోయర్ సగిలేరు విషయంలో తీసుకుంటే మాత్రం 0.1 టీఎంసీ అంటే 0.1 టీఎంసీని తీసుకుంటే అక్కడ కూడా పూర్తిగా నీరు నిల్వ లేని పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రాజెక్టుల్లో కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఎలినో ప్రభావం. ఏదైతే వర్షాలు వచ్చినట్లే ఉంటుంది కానీ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉండదన్నటువంటి భావన అటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కాబట్టి పంట పొలాలకు కూడా క్రాప్ హాలిడే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వరి నార్లు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పంటలు సాగు చేయాల్సినటువంటి రైతాంగం కూడా కేవలం వరి నార్లు మాత్రమే వేశారు. అయితే నాటడం మాత్రం ఇప్పటి వరకు కూడా చేయని పరిస్థితి. అంటే ఒక రకంగా చూస్తే మాత్రం ఇదే విధంగా వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము పంటలు పండించలేము. రైతులకు కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షకరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పశువులకు దానా కూడా లభించలేనటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి భావన అటు రైతాంగంలో వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎలినో ప్రభావం ఏదైతే ఉందో ఆ ఎలినో ప్రభావం కారణంగా కూడా అటు పూర్తి స్థాయిలో ఎలిని ప్రభావంతో పూర్తిగా అంటే ఒక రకంగా డ్యాముల్లో కూడా ఇప్పటికే నీరు లేక ఇంకిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధాన జలాశయాల్లో కూడా పెద్ద ఎత్తున నీటి నిల్వ ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి లేని పరిస్థితి. అంటే వర్షాభావ పరిస్థితి. అంటే ఒక రకంగా ఇప్పటికే వర్షాలు కురిసి నిండు కుండలా ఉండాల్సినటువంటి ప్రాజెక్టుల్లో కూడా ఏ ప్రాజెక్టులు అంటే ఏ జలాశయంలో కూడా నీటి సామర్థ్యం లేని పరిస్థితి. అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో పడిపోయేటువంటి పరిస్థితికి చేరుకుంది. ఇక బ్రహ్మసాగర్ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో ఏదైతే డెడ్ స్టోరేజ్ చేరుకుంటే మాత్రం చెన్నైకి కూడా నీరు తరలించేటువంటి పరిస్థితి ఉండే అవకాశమే లేదన్నటువంటి భావనలు కూడా అటు రైతాంగంలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు పంటలను సాగు చేయలేక ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే, మరోవైపు త్రాగునీటి ఎద్దడి కూడా నగరాల్లో తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు, అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు లేవు, నదులు కూడా అటు పూర్తి స్థాయిలో నీటి మట్టం అడుగంటినటువంటి పరిస్థితి. ఒక రకంగా భూగర్భ జలాశయంలో కూడా అడుగంటినటువంటి నేపథ్యంలో ఒక రకంగా నదుల్లో కూడా నీరు నిల్వ లేని పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఇప్పటికే జూలై మాసంలో ఇప్పటికే వర్షాలు కురవాల్సినటువంటి పరిస్థితి, కానీ అక్కడ వర్షాలు కురవని కారణంగా కూడా అటు నదుల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. ఒక రకంగా ఇంకిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఇసుక త్రవ్వకాలు కూడా భారీ ఎత్తున చేపట్టడంతో కూడా భూగర్భ జలాశయాలు కూడా అడుగంటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, చివరకు పల్లె సీమలు గ్రామ స్థాయిలో కూడా త్రాగునీటి ఎద్దడి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి భావన అటు తెలుస్తుంది. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తుంటే మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ మనం మేఘాలను ఒకసారి గమనిస్తే మన వీడియో జర్నలిస్ట్ ఒకసారి మేఘాలను చూపించే ప్రయత్నం చేయమని చెప్తాం. ఎందుకంటే ప్రస్తుతం మేఘాలు మేఘావృతమై ఉన్నాయి. అంటే ఒక రకంగా రైతాంగాన్ని కూడా తీవ్రంగా ఊరిస్తున్న పరిస్థితి. అంటే వర్షాలు రాత్రి కురుస్తాయన్నటువంటి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి కూడా రాత్రి అయితేనే చిన్నపాటి వర్షం అంటే చిరు జల్లులతో కూడినటువంటి వర్షం కూడా పడని కారణంగా కూడా రైతులు కూడా ఏదైతే పంట పొలాల్లో మనం చూస్తే ఒక రైతు ఇక్కడ ఉన్నాడు, ఆయన చూస్తే అక్కడ ఈయన వర్షాలు ఎప్పుడు పడతాయా, పంట ఎప్పుడు సాగు చేద్దామా అన్నటువంటి భూమి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రైతు భూమి వైపు చూస్తున్నాడు అంటే కనుక మనం చూడొచ్చు. అంటే భూమిని అంటే పొడమి తల్లిని నమ్ముకున్నటువంటి రైతు ప్రస్తుతం ఆకలితో అలమటించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రైతు ఎప్పుడు వర్షం పడితే అప్పుడు ఇక్కడ పొలం సాగు చేసుకునేందుకు కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వర్షాభావ పరిస్థితులు ఒక రకంగా రైతాంగాన్నే కాదు అటు ప్రజలను కూడా త్రాగునీటి ఈ సమస్య తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కొందరైతే మాత్రం ప్రధానంగా పులివెందుల వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వామికొండ రిజర్వాయర్ కావచ్చు, ఇతరత్ర రిజర్వాయర్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ ప్రధానంగా తీసుకుంటే పులివెందులకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీరు తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ కూడా చీని, అరటి పంటలు సాగు చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా రైతాంగం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కాపాడుకోవడం కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఓ రకంగా రైతాంగం కూడా
క్రాప్ హాలిడేని ప్రకటించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా వర్షాలు ఎక్కడ కానీ వర్షపాతం నమోదు కనిపిస్తుంది. అంటే వర్షాలు చిరుపాటి జల్లులు కూడా కురవని పరిస్థితి. అయితే వర్షాలు కురవలేదు కాబట్టి భవిష్యత్తులో వర్షాలు కురుస్తాయో కురవో, ఎందుకంటే ఎలిని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా పెద్ద ఎత్తున వేడిగాలులు వడగాల్పులు వీచేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఒకవేళ వర్షాలు కురవకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే క్రాప్ హాలిడే ప్రకటించము మంచిదన్నటువంటి భావనతో అటు రైతాంగం ఉంటే, మరోవైపు నగరవాసులు కూడా రాబోయే రోజుల్లో త్రాగునీటి కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే రైతాంగం కూడా ఏదైతే ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించింది, వరి నార్లు వేసుకున్నారో కానీ అక్కడ కానీ వరి నాట్లు మాత్రం అక్కడ జరగని పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. రైతులు ఈ పాటికి నార్మల్లు పోసుకొని సేద్యాల్లో నిమగ్నమై ఉండాల్సిన వాళ్ళు ఖాళీగా ఉండాల్సింది వస్తుంది. ఇది వర్షం లేక నీళ్లు చెరువులు నిండక, కెనాల్ ఉంటే చెరువు నుండి ఈ పాటికి నీళ్ళు వదులుతున్నారు. ఈ సంవత్సరం నీళ్లు లేట్ అయింది. ఏం లే, ఖాళీగా ఎగజుపెట్టుకొని వర్షం కోసము నీళ్ళ కోసమే ఎగజుస్తున్నారు అంతే. కెనాల్ నీళ్ళ కోసమే అంతే. బిల్లు ఉండాల్సిందే కదా, బిల్లు ఉండాల్సిందే. వరి మడి ఎక్కువ ఇక్కడ. వరి నాట్లే 2-3 రకాలు, జీలకర్ర, KNM, NDLR 3 రకాలు ఎక్కువ వేస్తారు. దాంట్లో సీజన్ కూడా దాటిపోతుంది లేట్ అయితే, మళ్ళీ 1 నెల దాటి తగిన. ఇదైతే టైం బాగుండింది, రాలే అంతే కదా ఈసారి. ఏడాది బాగానే ఉన్నాయి, వర్షాలు బాగున్నాయి, పైర్లు బాగానే వచ్చినాయి. ఈ సంవత్సరంగా గిట్టుబాటు ధరలు లేక రైతులు అయ్యలే. ఏడాది ఎట్లుంది, నీటి పరిస్థితి ఎట్లుంది, రైతుల పరిస్థితి ఉంది? ఈ ఏడాది ఈ టయానికి వర్షాలు పడి సకాలంలో చెరువు కేసీ కెనాలకు నీళ్లు వచ్చింటే సక్రమంగా అన్ని పంటలకు సాగులోకి వచ్చేటివి. కానీ ఈసారి ఈ వర్ష ప్రభావం లేదు, ప్లస్ కేసీ కెనాలకు నీళ్లు రావడం లేదు. అట్లా ఈ పాటికి నార్లు పోసుకొని దగ్గర తొలిసారి సతవ వేసుకునే స్టేజ్లో ఉండాల్సిన పైర్లు ఈసారి బీడుగా పెట్టుకోవాల్సింది వచ్చింది. ఎట్లుంటుంది రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇలాగే ఉంటే బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి. రైతులు రోడ్లపైకి రావాలా, బిచ్చం ఎత్తుకునే స్టేజ్కి వెళ్ళిపోవాలి. రైతులకైతే ఎలాంటి లబ్ధి చేకూరేదానికి లేదు. ఖరీఫ్ సీజన్లో తగినంత వర్షపాతం నమోదైతే కడప జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4 నుంచి 5 లక్షలు ఎకరాలలో సాగు అవుతుంది. వేరుశనగ, లేకపోతే మినుము, బుడ్డశనగ ఇట్లాంటి పంటలు సాగు అవుతాయి. కానీ ఇవాళ వర్షపాతం నమోదు కాక ఎలినినో ప్రభావం వల్ల కరువు ఛాయలు పూర్తిగా కడప జిల్లాను ఆక్రమించేసింది. దాని పర్యవసానం రైతులు దుక్కి దున్ని ఎదురు చూసేటటువంటి ఆశలు అడియాశలు అవుతున్నాయి. పోనీ ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల సౌకర్యం కలిగినటువంటి కేసీ కెనాల్ లాంటిది, లేకపోతే గాలేరు నగరి, హంద్రినివా, తెలుగుగంగ లాంటి ప్రాజెక్టుల కింద ఏమైనా సాగు అవుతుంది అంటే ఇక్కడ కూడా నీళ్ళు వచ్చేటువంటి వెసులుబాటు లేదు. రాజోలు రిజర్వాయర్ కట్టి ఉందంటే ఈరోజు కేసీ కెనాల్ కింద ఆయకట్టు సాగు అయ్యేది. కానీ రిజర్వాయర్ లేకపోవడం వల్ల నీళ్ళు వచ్చే అవకాశం లేదు. మిగిలిన ప్రాజెక్టుల కింద పంట కాలువలు లేకపోవడం వల్ల డైరెక్ట్గా ఆయకట్టుకు నీళ్ళు అందించే వెసులుబాటు లేదు. పైగా ఒక పక్కేమో తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో ట్రయల్ రన్ నిర్వహించి నీళ్ళను ఎత్తిపోసుకుంటున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు పంపిస్తున్నారు. తెలంగాణ సర్కారు జిల్లాలో ఇప్పుడు నీళ్లను వాడుకుంటున్నారు. కానీ ఎటొచ్చి రాయలసీమకు సంబంధించి, అందులో కడప జిల్లాకు సంబంధించినటువంటి నీళ్లను తరలించేటువంటి వెసులుబాటు లేదు. కృష్ణానదిలో వచ్చేటటువంటి నీళ్లను ఏదన్నా వాడుకునే నికర జలాలను కూడా వాడుకోలేనటువంటి వెసులుబాటు లేదు. పైగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి అయినంటే ఈరోజు అంతో ఎంతో కడప జిల్లాతో పాటు రాయలసీమ కొంత బెనిఫిట్ అయ్యేది. కానీ పాలకుల వైఖరి వల్ల ఇప్పుడు కడప జిల్లాతో సహా రాయలసీమ తీవ్రమైనటువంటి కరువుతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నెలకొంది.